పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈజీగా, చాలా సింపుల్గా. కొంచెం ఆయిల్ తీసేసుకొని ఆయిల్లో ఇది ఫ్రై చేసుకోవాలి మింట్ లీవ్స్ని. తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, ఇది శనగపప్పు, మినపప్పు, కొంచెం వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, అలానే పల్లీలు, కొన్ని పుట్నాలు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం గ్రైండ్ చేసేసుకోవడమే. ఈ దోశకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల టిఫిన్ బాక్స్కి, లంచ్ బాక్సెస్కైనా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా టేస్ట్ కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మన పుదీనా పొడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలకి తినలేనప్పుడు, నోరు బాగాలేనప్పుడు కూడా మనం ఇది ఒక 2 ముద్దలు పెట్టి మనం మిగతా కర్రీ కలిపి తినిపించవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఆకలి కావట్లే అని ఈ సిరప్లు, ఆ సిరప్లు అన్నీ వాడి హాస్పిటల్లో చుట్టూ తిప్పే బదులు పుదీనా ఆకలిని పెంచుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. మనం రెగ్యులర్గా వాడతాం కాబట్టి 1 మంత్లోనే అయిపోతుంది.